నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఈరోజైతే క్యాప్సికమ్తో మసాలా కర్రీని చేసి తీసుకొచ్చానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బగార్ రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, పూరీలోకైనా, రోటీలోకైనా, పుల్కాలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వైట్ రైస్లో, ఇవి కొత్త రైస్ అండి, మొన్ననే పండావి. పండిన పంటలో నుంచి ఫస్ట్ టైం వండుకోవడం అన్నమాట. మాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండుతాయి. అవి నేను కొని తీసుకొచ్చాను రైస్ని. తీసుకొచ్చిన వాటిని ఈరోజు పెట్టి నేను ఇందులోకి కర్రీ చేసుకుని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కేజీ వరకు క్యాప్సికాన్ని అయితే తీసుకున్నాను. మంచిగా కడిగిన తర్వాత తొడిమెలు ఉంటాయి కదండి క్యాప్సికానికి, ఆ తొడిమెలను తీసేయాలి. లోపల ఉన్న గుజ్జు విత్తనాలను మొత్తం తీసేయాలండి. విత్తనాలు ఉంటే టేస్ట్ బాగోదు, మనం నవిలినప్పుడు టేస్ట్ బాగోదు. లోపల ఉన్న విత్తనాలను, గుజ్జును మొత్తం తీసేసుకొని అన్నిటినీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన 1 లీటర్ వరకు వాటర్ని వేడి చేసుకొని అందులో 50 గ్రామ్స్ వరకు చింతపండును నానేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టేసుకొని 50 గ్రామ్స్ వరకైనా, 100 గ్రామ్స్ వరకైనా పల్లీలను వేసుకొని, పల్లీలను దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొబ్బెరను, ఒక ముక్క కొబ్బరికాయ కొడతాం కదా, ఆ ముక్క వరకు చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని అవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. 50 గ్రామ్స్ వరకు నువ్వులను తీసుకొని అవి ఫ్రై చేసుకొని వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లగైన తర్వాత మిక్సీ కప్పు తీసుకొని అందులోకి మొత్తం అన్నిటిని వేసేసుకొని కొన్ని మసాలాలను అయితే తీసుకుందాము. 4 ఇలాచిని తీసుకున్నాను. 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కను తీసుకోవాలి. 5 లవంగాలను తీసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయనైతే తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. మనం వేడి వాటర్లో నానబెట్టాము కదా చింతపండుని, వాటర్ అంతా వంపేసి చింతపండును మాత్రమే వేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోవాలి. 2 రెడ్గా ఉన్న టమాటాలను, మంచి ఫ్రెష్ టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. బగారీ ఆకుని బొజ్వరి ఆకు అంటారు, బగారీ ఆకు అంటారు. 2 అయితే వేసేసుకోవాలి. మరాఠీ మొగ్గ 1 వేసుకోవాలి. 3 4 ఇలాచిని వేసుకోవాలి. 4 5 లవంగాలని వేసుకోవాలి. కొంచెం బిర్యానీ పువ్వును వేసుకోవాలి. 1 ఇంచు వరకు దాల్చిన చెక్కని వేసేసుకొని, హాఫ్ స్పూన్ వరకు సాజీరను వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, మసాలా పేస్ట్ని అంతా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా వేయగానే మంచి అరోమా వస్తుందండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకునేటప్పుడైతే మంచి అరోమా వస్తుంది కదండీ. ఈ స్మెల్తోనే నాకైతే కడుపు నిండిపోతుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఇల్లంతా మంచి స్మెల్తో నిండిపోయిందండి. అసలైతే ఎవరైనా గెస్ట్లు వస్తే నాకైతే చెప్పలేను కానీ, ఏం చేశారు పెట్టుమని అంటారేమో, అలా నిండిపోయిందండి ఇల్లంతా స్మెల్లు. మంచిగా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. అలాంటి టైంలో మనము మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ కప్పులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని మిక్సీ కప్పును కడిగి మసాలా పేస్ట్లో పోసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం క్యాప్సికాన్ని తొడిమలతో సహా తీసి లోపల గుజ్జు విత్తనాలు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని 4 ముక్కలుగా మొత్తం కట్ చేయొద్దండి. సగం వరకు 4 ముక్కలుగా ఘాటు పెట్టేసుకొని వేసేసుకోవాలి మసాలాలో. ఇలా అన్నిటినీ వేసేసుకోవాలండి. వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలండి. ఒక సైడ్ మాత్రం ఉడికింది కదా, మరొక సైడ్ కూడా ఉడికేలా మగ్గించుకోవాలి. మంచిగా ఒకసారి కర్రీని మొత్తం మంచిగా కలుపుకోవాలండి. మసాలాలంతా ముక్కలకు పట్టేలా మంచిగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే చూడండి, ఇలా కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇలాంటి టైంలో ధనియా పౌడర్ని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇది రోటీలోకైనా, రైస్లోకైనా, బగార్ రైస్లోకైనా, పుల్కాలోకైనా చాలా కమ్మగా ఉంటుందండి.
టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చూడండి. ఆయిల్ అంతా పైకొచ్చింది కదా! ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీరని కట్ చేసేసుకొని వేసేయడమే. ఇగ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయడమే. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. గెస్ట్‌లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టొచ్చు. ఏదైనా పార్టీలో కూడా చేసి పెట్టొచ్చు. ఏదైనా వేకెన్స్‌కి వెళ్ళినప్పుడు కానీ ఇలా చేసుకొని వెళ్ళొచ్చు. లేదంటే లంచ్ బాక్స్‌లోకి చేసుకొని వెళ్ళొచ్చు. పిల్లల లంచ్ బాక్స్‌లోకి చేసి పెట్టొచ్చు. గెస్ట్‌లు ఇంటికొచ్చినప్పుడు చేయొచ్చు. ఏదైనా పార్టీలోకైనా, ఏదైనా ఫంక్షన్‌లోకైనా ఇలా చేసి పెట్టొచ్చు. టేస్ట్ అయితే చాలా బావుందండి. నేను ఆగలేకపోతున్నాను. కొత్త బియ్యం అండి ఇవి. మొన్న ఊరు నుంచి కొనుక్కొనొచ్చాను నేను బియ్యాన్ని. క్వింటాలు మాకు రూ. 6,000 పడినాయి. రూ. 6,000కు నేను క్వింటాల్ కొనుక్కొచ్చాను. కానీ అన్నం కొంచెం మెత్తగా అయింది. కొత్త రైస్ కదండీ! పండి కనీసం 3 నెలలు కూడా కాలేదు గదా! మెత్తగా అయింది. కానీ అన్నం చాలా కమ్మగా ఉంటుంది చూడండి. కొత్త బియ్యం వండుకొని తింటే కమ్మగా ఉంటుంది అన్నము. అందులోకి నేను కాప్సికమ్ మసాలా కర్రీనైతే వేసుకొని తింటున్నానండి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. సూపర్‌గా ఉంది. కమ్మగా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని తినండి. మీకే అర్థమవుతుంది టేస్ట్ ఎలా ఉంది అనేది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ కొట్టడం మర్చిపోకండి.